बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने रोजी रोटी कमाने के लिए गए सऊदी अरब में सड़क हादसे में शदीद जख्मी होने वाले राजन्ना सिलसिला के मंडापल्ली से ताल्लुक़ रखने वाले बीआरएस कारकुन मंदा महेश के अरकान ख़ानदान से मुलाकात की। इस मौके पर केटीआर ने ज़ख्मी महेश के अरकान ख़ानदान से कहा कि वो परेशान ना हो, मैं महेश को हिंदुस्तान वापस लाने की जिम्मेदारी उठाऊंगा और इसकी हर तरह से मदद करूंगा। केटीआर ने अरकान ख़ानदान को यकीन दिलाया कि वो महेश को अपने खर्च पर हिंदुस्तान लाएंगे और इन्हें बेहतर इलाज फराहम करेंगे। केटीआर ने महेश से, जो सऊदी अरब में एक सड़क हादसे में शदीद ज़ख्मी होने के बाद एक निजी अस्पताल में ज़ेरे इलाज है, वीडियो कॉल के ज़रिए बात करते हुए इसे हिम्मत ना हारने की तरगीब देते हुए कहा कि वो इनके लिए हाजिर हैं। केटीआर ने महेश से कहा कि वो अपने आदमियों को भेजेंगे और इनकी मदद के लिए हर मुमकिन कोशिश करेंगे। उन्होंने महेश को यकीन दिलाया कि वो इसे अपने ज़ाती खर्च पर हिंदुस्तान ले आएंगे। केटीआर ने यकीन दिया है कि वो महेश के ख़ानदान को तिब्बी अखराजात के सिलसिले में हर तरह से ताउन करने में पेश रहेंगे। కాదు బిడ్డ ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తా అంటే మనోళ్ళు ఉన్నారు, సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి నీకు తీసుకొస్తాను. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది కాక. మొన్న గంతమందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రా నాయన. అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంతమందికి నష్టమైన నీకేం కాలేదు, అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏమిట కాదు బిడ్డ, ఒక్క మాట. నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండు, తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం. రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మనోళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. రియాద్ ఉన్నావా, చెడ్డలు ఉన్నావా, ఏడు నువ్వు एड़ा जुबेल जनरल जुबेल जनरल హాస్పిటల్ నేను తీసుకుంటా. మొత్తం వివరాలు తీసుకొని నేను మనోళ్ళ పంపిస్తాను. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు రా, తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం రా, తీసుకొస్తాం. ఏడో బిడ్డ, నువ్వు గాడు ఒక్కనే ఉన్నావు. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా. నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా, నువ్వు మొదలు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం. నువ్వు రా, తీసుకొస్తాం బిడ్డ. 4 రోజులు ధైర్యం ఉండు అంతే. వాడు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు, కానీ ఆగమానం చేయకూడదు. తట్టుకోలేకపోతున్నాడు. మంచి పడుకొని మొక్కు కట్టిన సరే ఇక్కడ మొత్తం అంత వాట్సాప్